హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఒప్పో బ్రాండ్ నుండి రెనో సిరీస్ లో నెక్స్ట్ జనరేషన్ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. అవే ఒప్పో రెనో 12 అండ్ 12 ప్రో. రెనో సిరీస్ అంటేనే కెమెరా సెంట్రిక్ మొబైల్స్ అని అర్థం. అంటే ఈ మొబైల్స్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోతుంది. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఈ మొబైల్ అయితే 40,000 రూపాయలకి లాంచ్ చేశారు. మరి ఆ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా కాదని నా ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకపోతే నేను రీచ్ అవ్వలేను కదా. సో మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ నేను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ పాండా గ్లాస్ ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లేకి మంచి ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి పాలికార్బోనేట్ తో చేశారు. అండ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో వస్తుంది. సో లుక్స్ వైజ్ గా, డిజైన్ వైజ్ గా చాలా ప్రీమియం గా ఉంటుంది. ఈ మొబైల్ అయితే 181 గ్రామ్స్ వెయిట్ అండ్ 7.4 mm థిక్నెస్ తో వస్తుంది. IP65 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డస్ట్ అండ్ వాటర్ డ్రాప్స్ కూడా ఈ మొబైల్ అయితే తట్టుకోగలదు. ఇది దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ FHD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి 4 సైడ్స్ కూడా ఇదైతే కర్వ్డ్ గా ఉంటుంది. 1500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. స్ప్లాష్ టచ్ ఫీచర్ తో వస్తుంది. అంటే డిస్ప్లే మీద వాటర్ డ్రాప్స్ ఉండగా టచ్ అయితే బాగా వర్క్ చేస్తుంది. వైడ్ వన్ సపోర్ట్ ఉంది. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి ఆన్లైన్ కంటెంట్ అయితే మీరు HDR లో చూడొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ దీనిలో అల్ట్రా వాల్యూమ్ మోడ్ కూడా ఉంది. అంటే నార్మల్గా మొబైల్స్లో మీకు అప్ టు 100% అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. బట్ ఈ మొబైల్ అయితే 300% వరకు వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రొసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. 7300 ఎనర్జీ ప్రొసెసర్ అంటే 7300 ప్రొసెసర్ ఉంది కదా, దాన్ని ఓవర్ క్లాక్ చేసి ఒప్పోతో కొలాబరేట్ అయ్యి పర్టికులర్గా ఈ మొబైల్ కోసం అయితే తీసుకొచ్చారు. సో పర్ఫార్మెన్స్ అయితే 7300 ప్రొసెసర్తో ఉన్న మొబైల్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. 12GB LPDDR4X ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓన్లీ సింగిల్ వేరియంట్ ఉంది, 12GB వేరియంట్. 8GB అయితే లేదు. అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. దీనిలో వచ్చేసి 256GB వేరియంట్ అండ్ 512GB వేరియంట్ అయితే ఉంది. యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 7 lakhs పైనే ఉంటుంది. ఓవరాల్ గా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డే టు డే వర్క్స్ లో ల్యాగ్ ఉండదు. అండ్ మీడియం గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. హై గ్రాఫిక్ గేమ్స్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్ కి మనం స్నాప్డ్రాగన్ 8s Gen 3ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నెవర్ ది లెస్ ఒప్పో ఆఫ్లైన్ టార్గెట్ చేస్తుంది. సో ఇంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ కలర్వైస్ మీద రన్ అవుతుంది. టోటల్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో చాలా AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీనికి ఒప్పో AI అని కూడా పేరు పెట్టారు. ఈ AI ఫీచర్స్ కి Wi-Fi 6, బ్లూటూత్ వర్షన్ 5.4ని ప్రొవైడ్ చేశారు. NFC ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉంది. రిమైనింగ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, దేన్ని అయితే స్కిప్ చేయలేదు. అండ్ దీనిలో ఎక్స్పాండబుల్ మెమరీ ఆప్షన్ కూడా ఉంది. అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ యూస్ చేసి. దీనిలో ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 600 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ OIS సపోర్ట్. 50 MP టెలిఫోటో లెన్స్ ఉంది. అప్ టు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సామ్సంగ్ లెన్స్. అండ్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఉంది. ఇది వచ్చేసి సోనీ IMX 355 లెన్స్. ఫ్రంట్ వచ్చేసి 50 MP సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు తెలిసిందే, రెనో సిరీస్ అనగానే కెమెరా గురించి మాట్లాడతారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మంచి క్వాలిటీలో పిక్స్ అయితే తీసుకోవచ్చు. చాలా కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీనిలో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, నైట్ మోడ్ ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి అప్ టు 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ యూస్ చేసి. బట్ ఈ ప్రైస్ రేంజ్ కి 4K 60 FPS ఆప్షన్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇది దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి. సో ఓవరాల్ గా ఒక మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఛార్జర్ని యూస్ చేసి 0 to 100 46 minutes లో అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వన్స్ ఫుల్ ఛార్జ్ అయితే 1 full వర్కింగ్ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ రెనో 12 Pro 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 12GB 256GB మోడల్ 36,999 రూపాయలకి, అండ్ హయ్యర్ వేరియంట్ 12GB 512GB వేరియంట్ 40,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. దీని మీద కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా అంటే మీరు కనుక ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలి అనుకుంటేనే ఈ మొబైల్ అయితే తీసుకోండి, లేకపోతే దీనికన్నా చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి కొనే ముందు ఆలోచించుకోనండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఇంత ప్రైస్ బట్టి మీరు ఈ మొబైల్ ని కొంటారా లేక వేరే మొబైల్ చూస్ చేస్తారా అని కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.